తక్షణమే పేద మధ్య తరగతి విద్యార్థుల పక్షాన్ని ఆలోచించి చలికి తట్టుకునే రక్కులను ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు కానీ సంక్షేమ వసతి గృహాలు, కేజీబీలలో చదువుకునే విద్యార్థులకు స్వెటర్లను, రక్కులను పంపించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐని డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఒక పక్క హాస్టల్లో విద్యార్థులకు సొంత భవనం లేక, తలుపులకు డోర్లు లేక, రూమ్లకు డోర్లు లేక, కిటికీలకు తలుపులు లేక విద్యార్థులు చలికి వణికిపోతుంటే, వసతి గృహాల్లో వణికిపోతుంటే, విద్యార్థులు వణికిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరించడం జరుగుతున్నది. తక్షణమే నల్గొండ జిల్లా కలెక్టర్ గారు స్పందించి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, కేజీబీలాలు మొత్తం కలిసి 43,000 మంది విద్యార్థులు విద్యను కొనసాగిస్తున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ కేర్ ద్వారా పేద మధ్య తరగతి విద్యార్థులకు, బీసీ మైనార్టీ విద్యార్థులు గురుకులాలలో, కస్తూర్బాలలో, వసతి గృహాలలో చదువుతా ఉన్నారు. ఇటీవల కాలంలో చలికాలంలో చలి విపరీతంగా పెరుగుతూ ఉన్నా కూడా ఈ అధికారులు పట్టినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. విద్యార్థులు చలికి తట్టుకోలేని పరిస్థితులలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు తక్షణమే పేద విద్యార్థుల మధ్య చిత్తశుద్ధి వహించి వాళ్లకు గ్రీజర్లను ఏర్పాటు చేయాలి. గ్రీజర్లతో పాటు చలికి తట్టుకునే రగ్గులను ఇవ్వాలి. అదేవిధంగా